హాయ్ ఫ్రెండ్స్. ఈరోజైతే మా విలేజ్‌లో దుర్గమ్మని పెట్టామండి. ఎంతో అపూర్వంగా ఉంటుంది మా విలేజ్‌లో. వీళ్ళంతా మూడో ప్రపంచం యుద్ధానికొచ్చిన సైనికులు కాదండి. వెంకటాచారి గారి తాలూకా. ఎందువల్లంటే అండి వీళ్ళు ఈరోజు మనకు దుర్గమ్మని వెండి విగ్రహాన్ని స్పాన్సర్ చేశారండి. దాని సందర్భంగా అయితే ఈరోజు మా విలేజ్ మొత్తంలో అయితే మాత్రం భారీగా జనాలు తరలివచ్చారండి. నిజంగా చెప్పాలంటే. మా విలేజ్‌లో దుర్గమ్మని ఎట్టడం అంటే అండి, మన పుట్టింటికి సొంత ఆడపిల్లొస్తే ఎలాగుంటుందో అంత బాగా ఉంటుందండి. మరీ ఇంత ఎండలోని కూడా భక్తులు మాత్రం తగ్గలేదండోయ్! ఎంతవల్లంటే దుర్గమ్మ అభిమానం మీద ఉన్నారు. అలాగే ఆ వెంకటాచార్య గారంటే మా విలేజ్‌లో చాలా గౌరవం అండి చాలా మందికి. ఆ విషయంతో అయితే మొత్తం అందరూ కలిపి వచ్చేసారండోయ్! మా విలేజ్ ఎంత బావుంటుందంటే అండి నిజంగా దుర్గమ్మకి చీకటి పడని దేశం చూసుంటారండి. కానీ చీకటి పడని ఊరు గూడా ఉంటుందండి. అదే మా దొండపూడి. ఎంతవల్లంటే అండి దుర్గమ్మని పెడితే మాత్రం మామూలుగా ఉండదండి. సందడితో ఉంటుందండోయ్! చాలా ఆనందంగా ఎంతో అందరూ గూడా ఒకే కలిసిమెలిసిగా ఉండి భవానీలతో తరలి తరలి పాటలు మాత్రం పాడుకుంటూ వస్తుంటారండోయ్! ఇలాంటిదైతే ఎక్కడ చూసుండరు నిజంగా. విజయవాడ తర్వాతయితే మాత్రం దొండపూడిలోనే ఇలా చేస్తారండి. ఇంత విశేషమైనది దుర్గమ్మయితే మీరెక్కడ చూడలేరండి. అంత బాగుంటుంది నిజంగా. నిజంగా అయితే నేను ఈ జాతరలో లేనందుకైతే నేను చాలా బాధపడ్డానండి. నిజంగా ఇలాంటి జాతర ఏడాదికి ఒకసారి వస్తుందండి. అందులో నేను లేనందుకైతే చాలా బాధపడ్డాను. ఎందువల్లంటే అండి, ఇంత ఎండలోని గూడా అస్సలు భక్తులు మాత్రం కాంప్రమైజ్ అయ్యేదే లేదండోయ్! ఎందువల్లంటే అంత పవిత్రమైన తల్లండి. మేమెంత బాగా పూజిస్తారంటే అండి ఇక్కడ చెప్పాలంటే ఇంకా మా విలేజ్‌లో కుల, మత లేకుండా అందరూ గూడా ఒకటే అయ్యి, ఈ దుర్గమ్మని పూజించడానికి మాత్రం తరలి తరలి వస్తుంటారండి నిజంగా. ఇంత విశేషమైనదైతే ఎక్కడ గూడా మీరు చూసుండరు. ఎంతవల్లంటే ఒకసారి మీరే చూసుకోండి నిజంగా. ఇంత ఎండలోని కూడా జనం మాత్రం మామూలుగా కాదండోయ్! నిజంగా ఇంత ఆనందమైనది విశేషం అయితే మాత్రం మాకు చాలా ఆనందకరమైనదండి ఇది నిజంగా. ఈ జాతరలో నిజంగా నేను లేనందుకైతే చాలా బాధగా ఉంది. ఎందువల్లంటే అండి, ఎక్కడెక్కడి నుంచో ఊర్ల నుంచి గూడా వచ్చిన జనం అందరూ వచ్చారు కానీ ఇక్కడ నేను లేనందుకైతే చాలా బాధగా ఉందండి. ఎందువల్లంటే అండి, అసలా వెంకటాచారి గారికి సంబంధించిన ఫ్యామిలీ గూడా ఇప్పుడు కనిపించేది కాదండి. కానీ అలాంటిది ఈ దుర్గమ్మని చూడగానే మాత్రం ఎక్కడెక్కడి నుంచో వాళ్ళందరూ గూడా నిజంగా చెప్పాలంటే తట్టబుట్ట సర్దుకొని వచ్చేస్తారండోయ్! అంత బాగుంటుందండి దుర్గమ్మ జాతర నిజంగా. అది కూడా నేను పుట్టక ముందు నుంచి గూడా జరుగుతుందంటండి.